కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి విషయంలోనూ అక్కడ వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా వాళ్ళ పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి జగన్ను గుర్తు చేస్తూ ఉంటాయి, జగన్ పాలనను గుర్తు చేస్తూ ఉంటాయి. జగన్ అది చేయలేదు, ఇది చేయలేదు, లేదంటే జగన్ వల్లే ఇది లేట్ అవుతుంది, ఏదైనా ఒకటి ఆలస్యమైనా, ఏదైనా పథకం చేయకపోయినా జగన్ వల్లే, జీతాలు పడకపోతే ఉద్యోగులకి జగన్ వల్లే, జగన్ చేసిన అప్పుల వల్ల మేము జీతాలు ఇవ్వలేకపోతున్నాం, జగన్ చేసిన అప్పుల వల్ల మేము ఈ పథకం మేము అమలు చేయలేకపోతున్నాం. ప్రతిదీ జగన్ 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 అంటే జనాలకి జగన్ను గుర్తు చేస్తున్నారు. అదే నేపథ్యంలో జగన్ ఏమనుకుంటున్నారు, జగన్ ఉంటే ఈ పథకం వచ్చి ఉండేదేమో, జగన్ ఉంటే ఈ పాటికి రైతు భరోసా పడి ఉండేదేమో, జగన్ ఉంటే ఈ పాటికి పోలవరం విషయంలో క్లారిటీ వచ్చి ఉండేదేమో, జగన్ ఉంటే పోలవరం ఎత్తు విషయంలో కేంద్రంతో పోరాడి ఉండేవారేమో, ఎందుకంటే ఆయన కూటమి కట్టలేదు కాబట్టి కేంద్రంతో ఫైట్ చేసేవారేమో. అన్ని బిల్లులను జగన్ సమర్థించలేదు కదా, కొన్ని బిల్లులను ఆయన వ్యతిరేకించారు కూడా. అలాగే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా చూసుకునే పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎత్తు మేము పెంచం అంటే కనుక ఎందుకు ఎత్తు పెంచరని చెప్పి ఆయన అడిగేవారేమో, నిలదీసేవారేమో. ఇలా ప్రతి విషయంలో ఈ పాటికి అమ్మఒడి పడి ఉండేదేమో, ఈ పాటికి రైతు భరోసా పడి ఉండేదేమో, విలేజ్ క్లినిక్లు, లా నేస్తం, ఇలా ఒకటి కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, అనేక సంస్కరణలు ఉన్నాయి. వాటి అన్నిటి విషయంలో ఇప్పుడు వాళ్ళు ఇవి చేయకపోవడానికి జగనే కారణం అని పదే పదే జగన్ తిడతా ఉంటే, జగన్ ఉంటే ఇవన్నీ చేసి ఉండేవారేమని చెప్పి ప్రజలు అనుకుంటున్నారట. ఇది వైసీపీ నాయకులు చెప్తున్న మాట. వాళ్ళు కూడా చెప్తున్నారు ఏది సూపర్ సిక్స్, ఏది సూపర్ సిక్స్ అని పదే అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. దాంతో ప్రజలకి జగన్ని తిడుతున్నామని చెప్పి తెలుగుదేశమో లేదంటే జనసేన అనుకుంటే, జగన్ని గుర్తు చేస్తున్నారు పదే అని వైసీపీ అనుకుంటుంది. వాస్తవానికి పథకాలు అందుకోలేని వాళ్ళు, డబ్బులు చేతిలో పడలేని వాళ్ళు కూడా జగన్ ఉంటే ఇది వచ్చేది అని అనుకుంటున్నారు. అంటే తెలిసి చేస్తున్నా తెలియక చేస్తున్నా ఒక రకంగా ఆ గుర్తు చేయడం అనేది, అది మంచి చేసినా చెడు చేసినా జగన్ని గుర్తు చేయడం అనేది వైసీపీకి కలిసి వచ్చే అంశమే.